ఏపీలో టీడీపీ గూండాల అరాచకం కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై రాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారు టీడీపీ గూండాలు. జోగి రమేష్ ఇంటిని ధ్వంసం చేసేందుకు వందలాదిగా టీడీపీ గూండాలు అక్కడికి తరలి వచ్చారు. రాళ్లు వేస్తున్నా అక్కడే ఉన్న పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్ప యాక్షన్ తీసుకున్న పరిస్థితి కనిపించట్లేదు. ఇంట్లోకి వెళ్లేందుకు టీడీపీ గూండాలు తీవ్రంగా ప్రయత్నించిన పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు విజువల్స్ లో ఎంతమంది టీడీపీ కార్యకర్తలు నేతలు అక్కడికి చేరుకున్నారు. ఒక రకమైన ఉద్విగ్న వాతావరణం కనిపిస్తోంది. జోగి రమేష్ ఇంటి పరిసర ప్రాంతాలు మనకి స్క్రీన్ పై కనిపిస్తూ ఉన్నాయి. ఓవైపు చూడొచ్చు మొత్తం పొగలు బయటకు వస్తున్నాయి. ఏదో దగ్ధమవుతున్న ఇన్సిడెంట్ అన్న విషయం అయితే స్పష్టంగా అర్థమవుతోంది. నిన్న అంబటి రాంబాబుపై జరిగిన దాడిని మర్చిపోకముందే 24 గంటలు కూడా గడవలేదు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై రాళ్లు కర్రలతో దాడికి ప్రయత్నిస్తూ ఉన్న పరిస్థితి. ఆయన ఇంటిపై రాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారు టీడీపీ గూండాలు. జోగి రమేష్ ఇంటిని ధ్వంసం చేసేందుకు వందలాదిగా టీడీపీ గూండాలు అక్కడికి తరలి వచ్చిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. రాళ్లు వేస్తున్నా పోలీసులు చాలా మంది అక్కడ కనిపిస్తున్నా ఎవరు వారిని నిలువరించే ప్రయత్నం చేయటం లేదు. పెద్ద ఎత్తున ఇంట్లోకి వెళ్లేందుకు టీడీపీ గూండాలు ప్రయత్నిస్తూ ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున దట్టమైన పొగలు వస్తున్నాయి. అలాగే లోపల తగలబెట్టిన దృశ్యాలు కూడా అగ్నికీలాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగతో అలముకుపోయింది. మనం చూస్తోంది ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం. ఆ ఇంటి ముందు వందలాదిగా వచ్చినటువంటి టీడీపీ గూండాలు వారు అక్కడ పోలీసులు కూడా కనిపిస్తూ ఉన్నారు. కానీ ఎవరిని నిలువరించే ప్రయత్నం మాత్రం జరగట్లేదన్నది స్పష్టంగా అర్థమవుతోంది. లోపల చూడొచ్చు అగ్నికీలాలు కనిపిస్తూ ఉన్నాయి. దట్టమైన పొగ అలుముకున్న దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు టీడీపీ గూండాలు. ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. నిన్న ఇదే సమయానికి అంబటి రాంబాబు నివాసంపై దాడి జరగటం, ఆయనపై హత్యాయత్నం జరగటం చూసాం. 24 గంటలు గడవక ముందే మరో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ ఇంటిపై కూడా దాడికి తెగబడ్డ పరిస్థితి. కరెంట్ కండిషన్ మనకు కనిపిస్తోంది. ఏపీలో టీడీపీ గూండాల అరాచకం కొనసాగుతున్న విషయం స్పష్టమవుతోంది. ఇది ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇల్లు. ఈ ఇంటిపై రాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారు టీడీపీ గూండాలు. జోగి రమేష్ ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసేందుకు వందలాదిగా అక్కడికి టీడీపీ గూండాలు తరలి వచ్చిన పరిస్థితి. రాళ్లు వేస్తున్నా అక్కడ ఉన్న పోలీసులు చోద్యం చూస్తూ నిలుచుండిపోయారే కానీ యాక్షన్లోకి దిగి వారిని నిలువరించే ప్రయత్నం మాత్రం చేస్తున్న దృశ్యాలు కనిపించడం లేదు. పెద్ద ఎత్తున టీడీపీ గూండాలు జోగి రమేష్ ఇంట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన పరిస్థితి. పట్నంలో జోగి రమేష్ నివాసం దగ్గర ఉన్నటువంటి దారుణ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున టీడీపీ గూండాలు అక్కడికి చేరుకొని ఇల్లు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అలాగే తీవ్రమైన అగ్నికీలాలు అక్కడ ఎగిసిపడుతూ ఉన్న పరిస్థితి. కొద్దిమంది మాత్రమే నామమాత్రపు పోలీస్ బృందం కనిపిస్తుంది. వారిని నిలువరించే ప్రయత్నం కొంతమేర జరుగుతున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో కాదు అన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. నిన్న ఒక దాడి జరిగింది. ఆ దాడి నుంచి ఇంకా బయటపడలేదు. అది ఇంకా మరుపుకు కూడా రాలేదు. ఈలోపు జోగి రమేష్ ఇంటిపై దాడి ఎలా చూస్తున్నారు? ఇలా ఎదురుగా పెట్టు
అనుశ్రీ, మరొకసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గూండాలు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి. నిన్న గుంటూరు జిల్లా, ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైన పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది. వందల మంది, వేల మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, రౌడీలు, గూండాలు కలిసి కర్రలు, రాడ్లతో వెళ్ళి ఆ ఇంటిపైన దాడి చేస్తూ ఉన్నారు. ఇంటిపైన రాళ్ళు రువ్వారు, ఆ ఇంటికి నిప్పు పెట్టారు. పూర్తి స్థాయిలో ఆ నివాసాన్ని దగ్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని హతమార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున వందల మంది, వేల మంది ఒక ఆర్గనైజ్డ్గా అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం పైన ఏ విధంగా అయితే పక్కా పథకం ప్రకారం అటాక్ చేసి, దాడి చేసి, విధ్వంసం సృష్టించి, నానా బేభత్సం సృష్టించారో అదే ఫార్ములాతో ఈరోజు మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని పూర్తిగా దగ్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ఇంటిపైన నిప్పు పెట్టారు, ఆ ఇంటిపైన రాళ్ళు రువ్వారు. ఆ ఇంటిపైకి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అల్లరి మోకలు పెద్ద ఎత్తున వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి మన దృశ్యాల్లో చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి నుండి మాజీ మంత్రులు ఇళ్ల పైన ఏ స్థాయిలో దాడులు జరుగుతున్నాయో ఆ ఇళ్లకి నిప్పు పెడుతూ ఉన్నారో, ఆ ఇళ్లను కాల్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి దుర్ఘటనలు నిన్నటి నుండి చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం పైన ఇదే సమయానికి వందల మంది, వేల మంది తెలుగుదేశం పార్టీ గూండాలు పోలీసుల మద్దతుతో వచ్చి ఏ విధంగా దాడి చేశారో ఈరోజు కూడా మళ్ళీ అదే జరిగింది. ఈరోజు ఇబ్రహీంపట్నంలో మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి జోగి రమేష్, బీసీ నాయకుడైనటువంటి జోగి రమేష్ నివాసాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి, ఆ ఇంటిని తగలబెట్టడానికి వందల మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు, కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా వచ్చి పెద్ద ఎత్తున దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా జోగి రమేష్ కుటుంబంలో ఇప్పటికే జోగి రమేష్ని జైలుకు పంపించారు, జోగి రమేష్ సోదరుని జైలుకు పంపించారు, ఆయన కుమారుడు రాజీవ్ని జైలుకు పంపించారు, ముగ్గురిని అక్రమ కేసుల్లో జైలుకు పంపించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ని జైలుకు పంపించినటువంటి, అక్రమ కేసులు పెట్టి వేధించినా సరే ఇంకా ఈరోజు మళ్ళీ దాడి చేసినటువంటి పరిస్థితి. సుమారుగా 83 రోజులకు పైగా జోగి రమేష్ జైల్లో ఉండి కొద్ది రోజుల కిందటే వచ్చారు. ఈరోజు ఆయన నివాసం పైన పెద్ద ఎత్తున దాడి చేసినటువంటి పరిస్థితి. ఆయన వందల మంది కార్యకర్తలు మనం చూడొచ్చు, తెలుగుదేశం పార్టీ జెండాలతో వచ్చారు, తెలుగుదేశం పార్టీ కర్రలతో వచ్చారు, తెలుగుదేశం పార్టీ కండువాలతో వచ్చి మరి అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా అక్కడ గుమిగూడి ఇష్టానుసారమైనటువంటి విధ్వంసం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఎలాంటి దాడి జరుగుతుందో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. విజువల్స్లో క్లియర్గా వందల మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అక్కడికి వచ్చి విచ్చలవిడిగా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఇంటికి నిప్పు పెట్టారు, పూర్తిగా దగ్ధం అవుతుంది. ఆ ఇంటి ఫస్ట్ ఫ్లోర్లో మనం నిప్పు పెట్టినటువంటి నేపథ్యంలో అక్కడ దగ్ధం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. జోగి రమేష్ ఇంటి పైన దాడి చేశారు, కర్రలతో దాడి చేశారు, రాళ్ళు రువ్వారు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గాయపరిచేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ఇంట్లో ఎవరున్నారో కూడా ఇంకా తెలియనటువంటి పరిస్థితి. మాజీ మంత్రి జోగి రమేష్ అయితే ఆ తిరుపతిలో ఉన్నారు, కానీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఎక్కడున్నారో, ఇంట్లో ఎవరెవరు ఉన్నారో, ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కూడా అక్కడ ఇంకా తెలియనటువంటి పరిస్థితి. తీవ్ర ఉద్రిక్తత అయితే అక్కడ నెలకొంది. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడ విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు. ఆ రోడ్లో ఇదంతా కూడా పోలీసులు అక్కడే ఉన్నారు, పోలీసుల సమక్షంలోనే ఇది జరుగుతుంది, పోలీసులు అక్కడే ఉన్నారు. దాదాపుగా ఒక 3 గంటల నుండి ఈ ప్రణాళికను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అమలు చేస్తూనే ఉన్నారు. అది పోలీసులకి తెలుసు, మొత్తం అక్కడున్న ప్రాంత వాసులందరికీ తెలుసు. అయినా సరే ఎవరిని కూడా నియంత్రించలేదు. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం మొత్తాన్ని కూడా ముట్టడించినటువంటి పరిస్థితి. ఆయన నివాసం చుట్టూ ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేరారు, అక్కడున్న ఫ్లెక్సీలు చింపారు, బ్యానర్లు చింపారు, ఆ ఇంటి గోడల పైన రాళ్ళు రువ్వారు, ఇంటి ఆ గ్లాసుల పైన రాళ్ళు రువ్వారు. జోగి రమేష్ ఇంట్లో ఉన్న వాళ్ళకి గాయపరచిన ఉద్దేశంతో మొత్తం నిప్పు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడ కూడా నిప్పు పెట్టినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడికి చేరుకొని విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు. జోగి రమేష్ ఇంటి మొత్తం కూడా ఏ స్థాయిలో అక్కడ మంటలు చెలరేగాయో, ఎలా దట్టమైన పొగలు వస్తున్నాయో, లోపల ఏం కాలిందో తెలియని పరిస్థితి, ఎవరు కాలారో తెలియని పరిస్థితి, లోపల ఎవరున్నారో ఎలాంటి పరిస్థితి ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అన్నటువంటి ఆందోళన
రాష్ట్ర ప్రజలందరికీ కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. నిన్నటి నుండి కూడా ఇదే దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్ర చరిత్రలో ఈ జనరేషన్ ఎవరు కూడా చూడనటువంటి దారుణాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం పైకి ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం పెద్ద ఎత్తున కలిసి 100 మంది వెళ్ళి కర్రలు రాడ్లతో కొట్టి మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేసి అంబటి రాంబాబు పైన దాడి చేసి అంబటి రాంబాబు పైన ఆ మనుషుల పైన దాడి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టి ఇక్కడ కూడా చూడొచ్చు రాడ్లతో కర్రలతో ఎలా వచ్చారో నడి రోడ్డు మీద స్వైర విహారం చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గూండాలు రాడ్లు తీసుకొచ్చారు, వాళ్ళు కర్రలు తీసుకొచ్చారు. నిన్న ఎలాగైతే రాడ్లు కర్రలు తీసుకొచ్చారు ఒక రౌడీ మోకలు అల్లరి మోకలు ఏ విధంగా అయితే విధ్వంసం సృష్టించడానికి ప్రణాళికను అమలు చేస్తారో అదే తరహా ప్రణాళిక ఇక్కడ కూడా అమలవుతుంది. జోగి రమేష్ నివాసం దగ్గరికి చూడొచ్చు పోలీసులు ఎదురుగానే వాళ్ళు అక్కడ కర్రలతో కొడుతున్నటువంటి పరిస్థితి, పోలీసులు ఎదురుగానే వాళ్ళు రాళ్ళు రువినటువంటి పరిస్థితి. పోలీసులు ఉంటుండగానే ఈ దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఆ ఇంటికి నిప్పు పెట్టారు, పోలీసుల సమక్షంలోనే అక్కడ దగ్ధం అవుతుంది. పోలీసుల సమక్షంలోనే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులపైన దాడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇంట్లో ఎవరున్నారో ఎంతమంది ఉన్నారో ఎటువంటి పరిస్థితులు ఉన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నాయకులే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పసుపు జెండాలతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండాలతో వాటితో వచ్చి మరి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో నిన్నటి నుండి ఇదే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో ఈ విధంగా భౌతికమైన దాడులు చేసి భౌతికంగా అంతమొందించేటువంటి ప్రణాళికను భయంకరమైనటువంటి ఒక ప్రణాళికను అమలు చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర ఆందోళన నెలకొంది. మాజీ మంత్రులపైన ఈ విధమైన దాడులు చేస్తే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటి, ప్రశ్నించేవారి పరిస్థితి ఏంటి, సమస్యల కోసం మాట్లాడే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి ఆందోళన నెలకొంది. జోగి రమేష్ నివాసం పైన గతంలో కూడా దాడి చేశారు, మళ్ళీ ఇప్పుడు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. జోగి రమేష్ చూడొచ్చు తెలుగుదేశం పార్టీ జెండాలు ఇంతమంది పోలీసులు ఉన్నా సరే రాడ్లతో అక్కడ కొడుతున్నా సరే ఒక్కరిని కూడా పోలీసులు తమ లాఠీ వినియోగించి చెదరగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉందో అర్థమవుతుంది. పోలీసు వ్యవస్థ కంప్లీట్గా పోలీస్ వ్యవస్థ సమక్షంలోనే ఈ దాడులు జరుగుతుండే. నిన్న అదే జరిగింది, ఈరోజు అదే జరుగుతుంది. పోలీసుల సమక్షంలోనే ఈ ఘోరమైనటువంటి సంఘటనలో ఆ ఇల్లు దగ్ధమవుతుంది. జోగి రమేష్ నివాసం మొత్తం జోగి రమేష్ నివాసానికి నిప్పు పెట్టారు. అక్కడ జోగి రమేష్ నివాసంలో ఎవరున్నారో ఇంకా తెలియదు. పూర్తి స్థాయిలో బయట అయితే 100 మంది టీడీపీ కార్యకర్తలు వెళ్ళి రాడ్లతో కర్రతో కొడుతూ నిప్పు పెట్టి మరి జోగి రమేష్ నివాసాన్ని తగలబెట్టినటువంటి పరిస్థితి. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం పైన ఎలా అయితే ప్రీ ప్లాన్డ్గా టీడీపీకి సంబంధించిన గూండాలు రౌడీలు కర్రలు రాడ్లతో వెళ్ళి ఎటువంటి దాడి పాశవికమైన దాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఒక పైశాచిక దాడి జంగిల్ రాజును తలపించేటువంటి దాడి చేశారు. ఈరోజు కూడా అంబటి రాంబాబు మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైన కూడా అటువంటి దాడే చేస్తూ ఉన్నారు. 100 మంది తెలుగుదేశం కార్యకర్తలు జెండాలు కండువాలు వేసుకొని వెళ్ళి కర్రలు రాడ్లు పట్టుకొని వెళ్ళి మరి ఆ దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆ దృశ్యాలు చూసిన వాళ్ళు ఎవరికైనా సరే ఏం జరుగుతుంది అన్నటువంటి ఆవేదన వ్యక్తం అవుతుంది. ఎటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూడొచ్చు. పోలీసులు కింద ఉన్నారు, పోలీసులు ఎదురుగానే నిలబడి జోగి రమేష్ నివాసం పైన రాళ్ళు రువ్వుతూ ఉన్నారు, దాడి చేస్తూ ఉన్నారు, అక్కడ దగ్ధం చేస్తూ ఉన్నారు, నిప్పు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి మైలవరం నియోజకవర్గానికి సంబంధించి సమన్వయకర్తగా ఉన్నారు జోగి రమేష్ ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. గతంలో ఇదే ఇబ్రహీంపట్నంలో చంద్రబాబు ప్రభుత్వంలో తయారీ అయినటువంటి నకిలీ మద్యాన్ని వెలికి తీసినందుకు జోగి రమేష్ అదే నకిలీ మద్యం కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారు. 83 రోజుల పాటు జైల్లో పెట్టారు. జోగి రమేష్ కుటుంబంలో జోగి రమేష్ని అరెస్ట్ చేశారు, జోగి రమేష్ తమ్ముడిని అరెస్ట్ చేశారు, జోగి రమేష్ కుమారుడిని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇప్పుడు జోగి రమేష్ 83 రోజుల పాటు జైల్లో ఉండి బెయిల్పై వచ్చి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు జోగి రమేష్ నివాసం పైన దాడి చేసినటువంటి పరిస్థితి, రాళ్ళు రూవినటువంటి పరిస్థితి, కర్రలతో దాడి చేసినటువంటి పరిస్థితి. ఇంత నిన్న ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన దాడి జరిగిందో ఆ దాడి చేసి రౌడీలలాగా కర్రలు రాడ్లతో తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేశారో వాళ్ళెవరిపైన ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఆ ధైర్యమే పోలీసులు ఇచ్చినటువంటి ఆ ధైర్యమే ఈరోజు మరొక మాజీ మంత్రి ఇంటిపైన దాడికి పురుగొల్పింది. ఆ ధైర్యాన్ని ఇచ్చింది, ఆ స్వేచ్ఛనిచ్చింది అన్న విషయం చాలా స్పష్టం.
స్పష్టంగా అర్థమవుతుంది. సో తెలుగుదేశం పార్టీ రౌడీలు ఏ విధంగా ఏ స్థాయిలో బరి తెగించి మరి దాడులు చేస్తూ ఉన్నారో, ఏ స్థాయిలో పైశాచిక దాడులు ఏ విధంగా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలను మహిళల్ని చంపడానికి కోసం తెగబడుతూ ఉన్నారో విషయం అర్థమవుతుంది. జోగి రమేష్ నివాసంలో ఎంతమంది మహిళలు ఉన్నారో, ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటో, అక్కడ నివాసంలో ఎవరున్నారో ఏమీ తెలియనటువంటి పరిస్థితి, అకస్మాత్తుగా ఇలా వచ్చి అక్కడ దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా దాడి చేస్తూ ఉన్నారు. ఇదంతా పోలీసుల సమక్షంలో జరుగుతుంది. ఇంత జరుగుతున్నా, ఇంత విధ్వంసం సృష్టిస్తున్నా, ఏకంగా తగలబెడుతున్నా సరే పోలీసులు పొరపాటున ఒక్కడిపైన కూడా లాఠీ జులిపించేటువంటి ప్రయత్నం చేయలేదు. ఈ రాష్ట్రంలో మహిళలపైన లాఠీలు జులిపించేటువంటి పోలీసులు, విద్యార్థులపైన లాఠీలు జులిపించేటువంటి పోలీసులు, రైతులపైన లాఠీలు జులిపించేటువంటి పోలీసులు ఇక్కడ రౌడీలపైన, గూండాలపైన, విధ్వంసం సృష్టిస్తున్న వాళ్ళపైన, జోగి రమేష్ ఇంటికి నిప్పు పెడుతున్న వాళ్ళపైన లాఠీ జులిపించుకుని ఉండడం పట్ల తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది, తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. వందల మంది కార్యకర్తలు వచ్చి జోగి రమేష్ ఇంటిని ధ్వంసం చేయడానికి, జోగి రమేష్ ఇంట్లో ఉన్న వాళ్ళని భౌతికంగా అంతమొందించాలంటే ఒక లక్ష్యంతో పెద్ద ఎత్తున అల్లరి మూకలు దాడి చేస్తున్న పరిస్థితి. అయితే జోగి రమేష్ మీ ద్వారా చూపించమని చెప్పేసి ప్రస్తుతం తన నివాసంపై జరిగిన దాడిపై జోగి రమేష్ మాట్లాడుతున్నారు మీడియాతో. సార్ లైవ్ చూద్దాం. నా నివాసం